పరిశుద్ధులయుండుడి అనే అంశం మీద దేవుని వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం లేవీ కాండము 17వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు, అనగా ఈ అధ్యాయాలన్నిటిలో కూడా దేవుడు ఈ యొక్క పరిశుద్ధతను గురించి మాట్లాడుతున్నాడు. లేవీ కాండంలో ఎక్కువగా పరిశుద్ధత అనే మాట ప్రాధాన్యంగా కనబడుతుంది. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఏ విషయంలో పరిశుద్ధులుగా ఉండాలో ప్రభు మనకి తెలియపరిచాడు. కట్టడలను పాటించటంలో పరిశుద్ధులుగా ఉండాలి. మనం లేవీ కాండం 17వ అధ్యాయంలో చూస్తాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నో కట్టడలు ఇచ్చాడు. వాటిలో ఒకటి రక్తమును తినకూడదు, ఎందుకంటే రక్తము ప్రాణాధారం. రక్తమును తినువాడు మరియు చచ్చిన కళేబరను తినువాడు అపవిత్రుడు. లేవీ కాండము 17వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు. కాబట్టి ఈ కట్టడ విషయంలో వారు తప్పిపోకుండా తమ్మును తాము పవిత్రులుగా ఉంచుకోవాలి. రెండవది లైంగిక జీవితంలో పరిశుద్ధత. లేవీ కాండము 18వ అధ్యాయంలో చూస్తాం. ఇశ్రాయేలీయులు కనాను దేశాచారముల చొప్పున నడవకూడదని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. కనానీయులు అక్రమ సంబంధాలను కలిగి ఉండేవారు. వాయు వరుసలు కూడా చూడకుండా లైంగిక జీవితంలో సంబంధాలు కలిగి ఉండేవారు. దేవుడు అట్టి వాటిని నిషేధిస్తూ వచ్చాడు. గమనిస్తున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? నీ జీవితంలో పరిశుద్ధత అనేదో, నీ యొక్క లైంగిక జీవితంలో దేవుడు పరిశుద్ధతను చూస్తూ ఉన్నాడు. కనుక ఈ కనానీయుల వలె అక్రమ సంబంధాలు కలిగి ఉండేవారు దేవుడిచ్చినటువంటి పరిశుద్ధతను పోగొట్టుకునేవారు. వారు వాయువసులు కూడా చూడకుండా వారి జీవితంలో లైంగిక పరంగా సంబంధాలు పెట్టుకుని కొనసాగేటువంటి వారు. దేవుడు అలాంటి వారిని వ్యతిరేకిస్తున్నాడు, నిషేధిస్తూ వచ్చాడు. మూడవది నైతిక జీవితంలో పరిశుద్ధత. లేవీ కాండము 19వ అధ్యాయం. నైతిక విలువలు కలిగిన వారుగా జీవించమని దేవుడు ఆజ్ఞాపించాడు. నైతిక విలువలు అనగా పేదవారిని కనికరించడం, దొంగిలించకుండా, హింసించకుండా జీవించాలి, న్యాయముగా తీర్పు తీర్చుట, ఇలాంటివి మొదలైనవన్నీ కూడా 19వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. ఈ రీతిగా మనం పరిశుద్ధంగా జీవించాలి. పేదవారి పట్ల కనికరం చూపించాలని, ఎవరిది దొంగిలించకుండా, దొంగతనాలకు పాల్పడకుండా, ఎవరిని హింసించకుండా, న్యాయంగా తీర్పు తీర్చుట, ఇవన్నీ కూడా పరిశుద్ధతలో, నైతిక జీవితంలో పరిశుద్ధత అనే దాని కింద వస్తూ ఉన్నాయి. లేవీ కాండం 19వ అధ్యాయంలో నైతిక జీవితంలో పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగే ఆరాధన విషయంలో పరిశుద్ధత. నాలుగవదిగా ఆరాధన విషయంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. లేవీ కాండము 20వ అధ్యాయం. దేవుని పరిశుద్ధ నామమును ఎంత మాత్రం కూడా అపవిత్రపరచకూడదు. ఆ దేశ ప్రజలు మోలేకు అనే దేవతను ఆరాధించేవారు. ఆ దేవతకు తమ సంతానమును బలిగా కూడా అర్పించేవారు. అట్టి క్రియలు చేసి నా నామమును అపవిత్రపరచవద్దు అని చెప్పాడు. ఆరాధన విషయంలో ప్రేమైనటువంటి ప్రభు బిడ్డలారా, మనము పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చివరిలో దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము అన్ని కోణాలలో లేదా అన్ని విషయాలలో పరిశుద్ధత కలిగి జీవించాలి. పరిశుద్ధముగా జీవించుటకు పూర్వపు అజ్ఞాన దశలో ఉండిన ఆశల ప్రకారం జీవించక, మనము సమస్తమైన ప్రవర్తనలో నిందారహితముగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనంలో దేవుడు మనము పవిత్రంగా జీవించాలని లేదా పరిశుద్ధంగా జీవించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా మన జీవితంలో ఎలాంటి అపవిత్రత అంటకుండా పరిశుద్ధ జీవితం కలిగి పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక.
ఆమెన్.